11 నుంచి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభం. తొలి విడతలో సెగ్మెంట్కు 3500 ఇండ్లు. మధ్యతరగతి కోసం శాటిలైట్ టౌన్షిప్లన్న బట్టి మేడిగడ్డ నష్టానికి కేసీఆర్ జవాబు చెప్పాలన్న శ్రీధర్ బాబు. శ్రీపాదరావు సేవలు గుర్తు చేసుకున్న నేతలు. ట్యాంక్ బండ్పై మహనీయుల విగ్రహాలు వస్తాయన్న సీఎం. 3 సిట్టింగ్ సీట్లు సహా 9 సెగ్మెంట్లకు బీజేపీ ఫస్ట్ లిస్ట్. ఆదిలాబాద్, మెదక్ సహా 8 సీట్లు పెండింగ్. మేనిఫెస్టో సూచనల కోసం బీజేపీ ఆఫీస్లో బాక్స్. మోదీ టూర్కు రేవంత్ వస్తే బాగుంటుందన్న కిషన్ రెడ్డి. మల్లారెడ్డి కాలేజీలో అరేకరం సర్కారు జాగా కబ్జా. ఆక్రమణ గుర్తించి కూల్చేసిన రెవెన్యూ అధికారులు. డ్రగ్స్ వ్యవహారంలో రాడిసన్ బ్లూ మేనేజర్పై కేసు. హోటల్లో 10 సార్లు డ్రగ్స్ పార్టీలు జరిగినట్టు గుర్తింపు. 195 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్. వారణాసి నుంచే మోదీ, 34 మంది మంత్రులకు టికెట్లు. బెంగాల్లో మమత రౌడీయిజం ఎక్కువైంది. బీహార్లో కుటుంబ రాజకీయాలకు చోటు లేదన్న మోదీ. సైనికుల టర్మ్ తగ్గించి గెంటేయడం అవమానమే. రక్షణ బడ్జెట్ను బడా వ్యాపారులకు ఇస్తున్నారన్న రాహుల్. పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అయింది బీజేపీ. దేశవ్యాప్తంగా 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో 9 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసింది. 3 సిట్టింగ్ ఎంపీలైన కిషన్ రెడ్డి, సంజయ్, అరవింద్కు మళ్లీ టికెట్లు కేటాయించారు. ఇక మూడోసారి వారణాసి నుంచి మోదీ బరిలోకి దిగనున్నారు. ఫస్ట్ లిస్టులో 28 మంది మహిళలు ఉండగా 47 మంది యూత్కి టికెట్లు ఇచ్చారు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమైంది బీజేపీ. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. 195 మందితో లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు అధిష్టానం పెద్దలు. 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్లు ఇచ్చారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్కు మళ్లీ టికెట్లు కేటాయించింది. ఇక హాట్ సీట్ గా కొనసాగుతున్న మల్కాజ్గిరి టికెట్ ను ఈటల రాజేందర్ కు ఇచ్చింది. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కు టికెట్ ఖరారు చేసింది. హైదరాబాద్ టికెట్ మాధవిలతకు కేటాయించారు. నాగర్ కర్నూలు టికెట్ పి భరత్ కు ఇవ్వగా చేవెళ్ల టికెట్ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఖరారు చేసింది. భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పోటీ చేయనున్నారు. తెలంగాణ కరీంనగర్ శ్రీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ అరవింద్ ధర్మాపురి, జహీరాబాద్ బీబీ పాటిల్, మల్కాజ్గిరి ఇటెలా రాజేందర్, సికింద్రాబాద్ శ్రీ జీ కిషన్ రెడ్డి, హైదరాబాద్ श्रीमती डॉक्टर माधवी लता, चेलवेल्ला कोंडा विश्वेश्वर रेड्डी जी, नागर कुर्नूल शेड्यूल कास्ट आरक्षित पी भारत, भोंगीर बोरा नरसయ్య గౌడ్. 16 రాష్ట్రాల్లో అభ్యర్థులపై సుదీర్ఘ చర్చల తర్వాత నిర్ణయం ప్రకటించామన్నారు ఆ పార్టీ సీనియర్ నేత వినోద్ తావ్డే. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగుతారని ప్రకటించారు. గుజరాత్ గాంధీనగర్ నుంచి అమిత్ షా, యూపీ లక్నో స్థానం నుంచి రాజ్నాథ్ సింగ్, అమేథీ స్థానం నుంచి స్మృతి ఇరానీ మరోసారి పోటీ చేయనున్నట్టు తెలిపారు. వారణాసి से माननीय प्रधानमंत्री जी नरेंद्र मोदी जी, गांधीनगर माननीय अमित शाह जी, लखनऊ माननीय రాజ్నాథ్ సింగ్ జీ. మన్సుఖ్ మాండవీయ పోరుబందరు నుంచి పోటీ చేయనున్నారు. ఉదంపూర్ నుంచి జితేంద్ర సింగ్, తిరువనంతపురం నుంచి రాజీవ్ చంద్రశేఖర్ పేరును ప్రకటించారు. గుణ నియోజకవర్గం నుంచి జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేయనుండగా విదిశ నుంచి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయనున్నారు. జోధ్పూర్ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ బరిలో నిలవనున్నారు. పశ్చిమ బెంగాల్లో 27 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా మధ్యప్రదేశ్లో 24, గుజరాత్లో 15, రాజస్థాన్లో 15, కేరళలో 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. జార్ఖండ్లో 11, ఛత్తీస్గఢ్లో 12, ఢిల్లీలో 5, జమ్మూ కాశ్మీర్లో 2 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఉత్తరాఖండ్లో 3, అరుణాచల్ ప్రదేశ్లో 2, గోవా, త్రిపుర, అండమాన్ నికోబార్, డామన్ డయ్యూలో ఒక్కో స్థానానికి అభ్యర్థులను అనౌన్స్ చేశారు. गुजरात 15 सीटों की अभी हम घोषणा करेंगे. राजस्थान 15, केरल 12 सीटों की आज घोषणा करेंगे. तेलंगाना 9 सीट्स 9 की घोषणा करेंगे. असम 14 में से 11 की घोषणा करेंगे. झारखंड 11 की घोषणा करेंगे.
తొలి జాబితాలో 28 మంది మహిళలకు టికెట్లు ఖరారు చేయగా యువతకు 47 సీట్లు కేటాయించారు. ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 సీట్లు ఇచ్చినట్టు తెలిపారు వినోద్ తావ్డే. తొలి జాబితాలో 57 మంది ఓబీసీలు ఉండగా 34 మంది మంత్రులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ పథకం వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలనతో దరఖాస్తు చేసిన వారికి ముందుగా ప్రాధాన్యమిచ్చి ఇండ్లు నిర్మించాలన్నారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మళ్లీ ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయి. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. హౌసింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఇండ్లు లేని ప్రతి అర్హుడికి పథకం వర్తింపచేయాలన్నారు. ఈ పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇవ్వనున్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు మంజూరు చేయనున్నారు. అందుకు నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీలో గర్భిణీలు బాలింతలకు అందించే పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమంపై రివ్యూ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఏర్పాటును పరిశీలించాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ఆదేశించారు సీఎం. హైదరాబాద్ ప్రజాభవన్ సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఎండాకాలం కాబట్టి ఫిర్యాదుదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 6 గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం నాణ్యత లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని విమర్శించారు. క్వాలిటీ లేని బ్యారేజీలు కట్టినా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు 0 బిల్లును అందించారు శ్రీధర్ బాబు. సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా. తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఓబేదుల్లా వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అంధానీ, క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ దీపక్ ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు విహారయాత్రకు వెళ్లొచ్చారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి కామధేనువుగా మారిందన్నారు. ధనిక రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో అప్పుల కుప్పగా మారిందని చెప్పారు. ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలకు శిక్ష పడాలన్నారు కాంగ్రెస్ నేతలు. మేడిగడ్డ కుంగిపోయి 130 రోజులైనా కేసీఆర్ మాట్లాడటం లేదని, అసెంబ్లీకి రాలేదని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ప్రతి విషయాన్ని ట్విట్టర్లో పెట్టే కేటీఆర్ మేడిగడ్డ పర్యటన గురించి పెట్టలేదన్నారు. మేడిగడ్డ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే దోపిడీకి రంగం సిద్ధమైందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 130 రోజులు దాటింది. కేసీఆర్ గారు ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ ప్రాజెక్టు కర్మ కర్త క్రియ అద్భుత కట్టడం, ప్రపంచంలో ఇలా ఇంత తొందరగా ఇలాంటి కట్టడం జరగలేదు. దానికి ఇంజనీర్ కూడా కేసీఆర్ అయి నిర్మాణం చేసిందని చెప్పనమాట. అది కుంగిపోతే ప్రజలకు ఆ అంశాలు చెప్పడానికి అసెంబ్లీలో చర్చకురాడు కేసీఆర్. నేను ఒకటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను కేటీఆర్ గారికి. ఇంత చదువు చదువుకున్నావు కదా, స్టేబుల్ గా లేవు రివర్ బెడ్, చుట్టుముట్టు బొగ్గు నిక్షేపాలు ఉంటాయని తెలిసి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఈ కుంభకోణానికి నాంది జరగలేదా? 15 TMCల నీళ్లను స్టోర్ చేసుకునేటప్పుడు కింద రాకీ సాయిల్ ఉంటుందా ఉండదా? దానికోసం మీరు టెస్టింగ్ చేయాలన్నా వద్దా? కేసీఆర్ మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగుస్తుందన్నారు పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ప్రమాదంలో ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక చెప్పిందన్నారు. కేటీఆర్ మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేయొచ్చనడం సిగ్గుచేటని విమర్శించారు. లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ లీడర్లకు ఖచ్చితంగా శిక్ష పడాలన్నారు నిరంజన్. ఎటువంటి పరిశీలన లేకుండా నిర్మాణం చేపట్టుమని చెప్పిన ఆ నిపుణుడు ఎవరు? ఒకవేళ ఎవరైనా ఆ నిపుణుడు ఆ విధంగా సూచిస్తే అతన్ని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర ఉరివేయాలనే మాట డిమాండ్ చేస్తా ఉన్నారు.
మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్, ఉద్యోగ నియామకాలు చేపడుతున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అమరుల త్యాగాలు నెరవేరుస్తోందంటూ గన్ పార్క్ లోని అమరుల స్తూపానికి పాలాభిషేకం చేశారు. అధికారంలోకి వచ్చిన 2.5 నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ 32,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు శివసేనారెడ్డి. జూన్ 2లోగా ప్రభుత్వ ఖాళీలు లెక్కలు తీసి సీఎం హామీ ఇచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఏదైతే ఈ ప్రజా ప్రభుత్వం మొదలైందో, కాంగ్రెస్ ప్రభుత్వం మొదలైందో, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం 2.5 నెలల్లోనే 32,000 ఉద్యోగాలు ఈ రోజు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మెగా డిఎస్సి వేయడం జరిగింది. విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మేము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటుంది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రత్యేక నిధులతో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు రాజ్ ఠాకూర్. గత పాలకులు రాష్ట్రాన్నంతా దోచుకొని లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక గుదిబండగా చేసి అప్పుల రాష్ట్రంగా చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు పూర్తి నిబద్ధతతో ఈ రోజు ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచనతో మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉంది. వికలాంగుల హక్కుల కోసం జాతీయ స్థాయిలో మేనిఫెస్టో రూపొందించామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అన్ని రాష్ట్రాలలో ఈ మేనిఫెస్టోను అమలు చేస్తామని చెప్పారు. వికలాంగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మంత్రి నుంచి అసెంబ్లీకి ఎన్నికై శ్రీపాదరావు సేవలందించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతోత్సవాలకు సీఎం హాజరయ్యారు. తన తండ్రి శ్రీపాదరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తొందరలోనే తప్పకుండా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి తప్పకుండా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను పెట్టే విధంగా అందులో తప్పకుండా శ్రీపాదరావు గారి విగ్రహం పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుంది. తొందరలోనే విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రముఖులను మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్ తరాలకు గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి వారి అభిమానులకు, శ్రీధర్ బాబు గారి అనుచరులకు ఈ వేదిక మీద నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మిగతా పెద్దలందరూ చెప్పిన విధంగా తప్పకుండా వారి సూచనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఇది మా బాధ్యత. తప్పకుండా బాధ్యతను నేను నెరవేరుస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. రోడ్లు లేని, కరెంటు లేని గ్రామాలకు సంబంధించి వాటన్నిటి విషయంలో పూర్తి స్థాయిలో వారి పాత్రను నిర్వహిస్తూ గ్రామాల్లో కరెంటు తీసుకురావడానికి కానీ, పాఠశాల నిర్మాణ కార్యక్రమాలతో పాటు అదేవిధంగా అనేక సందర్భాల్లో మరి అక్కడ ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ఇబ్బంది జరగకూడదని ఆనాడు ఉన్న పరిస్థితుల్లో చాలా మందిని కాపాడుతూ ప్రాణాలు ఇచ్చిన ఒక ప్రాణదాతగా మరి శ్రీపాదరావు గారు చిరకాలంగా నిలిచిపోయే విధంగా ప్రజాసేవ చేస్తూ ప్రజాసేవలో చనిపోయిన ఆ మహనీయునికి నివాళులు పలుకునే కార్యక్రమం రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈనాడు మరి ఈ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో మరొకసారి వారికి కృతజ్ఞతలు పలుకుతూ 2024 లోక్సభ ఎన్నికల కోసం 195 అభ్యర్థులతో మొదటి లిస్టును ప్రకటించింది బీజేపీ అధిష్టానం. తెలంగాణ నుంచి 9 మందిని ఖరారు చేసింది. అందులో 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం ఇచ్చింది. మరోవైపు రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. మోదీ చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు బీజేపీ నాయకులు. ఈ నెల 4వ తేదీన ప్రధాని మోదీ ఆదిలాబాద్కు వస్తున్నారు. సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు బీజేపీ నేతలు. లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీదే అధికారమన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. వికసిత భారత్ సంకల్పం కోసం ప్రధాని మోదీకి సలహాలు పంపడానికి బాక్స్ లో కార్యక్రమాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి. మోదీ గ్యారంటీ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామన్నారు. మోదీ హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామన్నారు. 2047 వరకు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్నారు కిషన్ రెడ్డి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా 370 సీట్లు, ఎన్డీఏతో కలిపి 400కు
చేరుకోవాలనే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను దృష్టి పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఒకటి, ప్రజల నుంచి బీజేపీ మేనిఫెస్టోలో వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి భారత్ మనం అందరం చేరుకోవాలంటే మీ సలహాలు ఇవ్వండి అని ప్రజలను అడగాలని నిర్ణయం తీసుకున్నాం. 2047లో ఆ వచ్చేటువంటి 25 సంవత్సరాలలో దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మనం ముందుకు తీసుకెళ్లాలి. 6 గ్యారంటీల అమలు అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తుందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. తెల్ల రేషన్ కార్డు ఉన్నా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కు గ్యాస్ సిలిండర్ల అమల్లో కోత పెడుతుందని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సాయంపేటలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు బండి సంజయ్. 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చి ఆ గ్యాస్ కూడా మూడదాకా రేషన్ కార్డులే ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టిన మేము తిట్టినాము. ఏమని దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పండి. రేషన్ కార్డులు ఇవ్వకుండానే మొదట రేషన్ కార్డులు ఉన్న వారికే 500 గ్యాస్ అన్నారు. నల్లవైపు ఏమంటున్నారు, మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఫ్రీ ఇస్తామంటున్నారు. నాకు తెలిసి దాదాపు 90 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. గ్యాస్ ఇచ్చేది పెద్ద మహిళల పేరు మీద పురుషుల పేరు మీద అని కాదు. గ్యాస్ 500 రూపాయలకే ఇస్తున్నారు, గ్యాస్ ఇస్తున్నారు. కానీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎన్నికల శంఖారావం పూరించడానికే ప్రధాని మోదీ ఆదిలాబాద్ కు వస్తున్నారని అన్నారు ఎంపీ సోయం బాపురావు. దేశవ్యాప్తంగా 400కు పైగా ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 4న ప్రధాని మోదీ ఆదిలాబాద్ కు రానుండడంతో ఏర్పాట్లు పరిశీలించారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు సోయం బాపురావు. గతంలో ఏనాడు లేని విధంగా మరి మొదటిసారిగా ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఆదిలాబాద్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులలో 400 సీట్ల కంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి దానికోసం మొదటి బహిరంగ సభ కాబట్టి ఎక్కువ సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రధాని ఆదిలాబాద్ కు వచ్చి వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గతంలో ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీని లోక్సభకు పంపించామని, ఈసారి అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలిపించి బీజేపీకి బహుమానంగా ఇస్తామన్నారు నేతలు. గతంలో ఆదిలాబాద్ నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడిని మేము బహుమానంగా ఇచ్చాం. ఈసారి అత్యధిక మెజార్టీ తోటి మరోసారి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీకి బహుమానం ఇవ్వడమే కాకుండా యావత్ తెలంగాణలో అత్యధిక సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాపై ఒక దేశ ప్రధానమంత్రి గారు ఇంత ప్రత్యేకమైన దృష్టి సారించడం చరిత్రలో ఇది మొదటిసారి. ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కూడా ప్రధానమంత్రి మోదీ గారి రాక సందర్భంగా ఒక సులభతరం. 2024 లోక్సభ ఎన్నికలకు తెలంగాణ నుంచి పోటీ చేసే 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మరో 8 మంది అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది. కుటుంబ పార్టీలకు దేశంలో స్థానం లేదన్నారు మోదీ. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్న నేతలు రాజ్యసభ వైపు చూస్తున్నారని అన్నారు. బీహార్, బెంగాల్లో పర్యటించిన మోదీ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బెంగాల్లో రౌడీజం చేస్తూ మమత పాలన సాగిస్తుందని ఆరోపించారు. బీహార్ నుంచి పేదరికాన్ని తరిమేశామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీహార్లో పర్యటించిన మోదీ 21,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఔరంగాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సీఎం నితీష్ కుమార్ హాజరయ్యారు. కుటుంబ పార్టీలను బీహార్ ప్రజలు తిరస్కరించారన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతున్న నేతలు రాజ్యసభ టికెట్లు ఆశిస్తున్నారని సెటైర్లు వేశారు. मां बाप से विरासत में पार्टी और कुर्सी तो मिल जाती है, लेकिन मां बाप की सरकारों के काम का एक बार भी जिक्र करने की हिम्मत नहीं पड़ती है. ये है परिवारवादी पार्टियों की हालत. జగూసరాయిలో పర్యటించిన మోదీ వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. బీజేపీ ప్రభుత్వం బీహార్ అభివృద్ధికి 1000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వికసిత భారత్ ను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. త్వరలో దేశం 3వ ఆర్థిక శక్తిగా అవతరించబోతోందన్నారు. మళ్లీ బీజేపీ సర్కార్ రావడం ఖాయమని, 3వ టర్మ్ లో మరిన్ని సంచలన నిర్ణయాలుంటాయన్నారు. बिहार के सभी शहर तीर्थ और पर्यटन की अपार संभावनाओं से जुड़े हुए हैं. दरभंगा एयरपोर्ट और बिहटा में बनने वाले एक वो दौर था जब बिहार के ही लोग
अपने ही घरों से निकलने में डरते थे। एक ये दौर है जब बिहार में पर्यटन की संभावनाएं विकसित हो रही है। అంతకుముందు బెంగాల్లో పర్యటించిన మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గత సర్కార్ కంటే తమ ప్రభుత్వం రైల్వేల మౌలిక వసతులపై రెండింతలు దృష్టి పెట్టిందన్నారు మోదీ. 15,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు బెంగాల్ను మరింత ప్రకాశవంతంగా తీర్చిదిద్దుతాయన్నారు. कमीशन ना मिले तो टीएमसी सरकार हर तरह की परमिशन रोक देती है। पहले कमीशन फिर परमिशन। मैं आपको एक और उदाहरण देता हूं। भाजपा सरकार आयुष्मान योजना के तहत गरीबों को 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा देती है। पश्चिम बंगाल में स्वास्थ्य सुविधा के लिए नौजवानों के भविष्य के लिए प्रतिबद्ध है। इसलिए यहां स्वास्थ्य सेवाएं सुधारने के लिए हम निरंतर काम कर रहे हैं। బెంగాల్ కృష్ణానగర్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. టీఎంసీ అంటే దౌర్జన్యం, ద్రోహానికి మారుపేరని ఆరోపించారు. టీఎంసీ పనితీరు ప్రజలను తీవ్ర నిరాశపరుస్తోందని చెప్పారు. బెంగాల్ ప్రజల అభివృద్ధి మమతకు పట్టదన్నారు. అవినీతి పరులను పెంచి పోషించడమే టీఎంసీ ప్రాధాన్యతమన్నారు మోదీ. पूरे पश्चिम बंगाल में टीएमसी के तोलाबाजों को, भूमाफिया को, लूट की, गुंडागर्दी की खुली परमिशन, लेकिन इतने बड़े अस्पताल को लेकर टीएमसी सरकार पर्यावरण से जुड़ी परमिशन का अड़ंगा लगा रही है। అంతకుముందు కృష్ణానగర్లో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మోదీకి దారి పొడవునా అభివాదం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.